నేను బట్లపాలెం ఇందిపల్లి తాలూకు బట్లపాలెం మాది. నేను పెద్దిరెడ్డి సాయిబాబు నా పేరు. జనసేన కార్యకర్తను నేను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి చాలా బాగా జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి అంటున్నారు. మాకేంటో తెలియదు కానీ మా ఇందిపల్లి గ్రామంలో అయితే మటుకు ఒక డ్రైన్స్ కానీ ఒక రోడ్లు కానీ బట్లపాలెం టు ఇందిపల్లి అండి, బట్లపాలెం కూడా ఇందిపల్లి గ్రామంలో ఇది. మాకంటే ఇంతవరకు కొత్త రోడ్డు వేసింది కానీ ఒక డ్రైన్ల మరమ్మతులు కానీ ఏది కూడా లేదు. ఇంతవరకు మాకు అభివృద్ధి అనేది ఏమి జరగట్లేదు. ప్రజలంటే ఇప్పుడు మేము జనసేన కార్యకర్తలు ఎంతో శ్రమించాం. ఇప్పుడు రావడానికి ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఇవన్నీ చేయడానికి కూడా చాలా శ్రమించాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి గెలవాలంటే చాలా కృషి చేసాం, కానీ మాకు ఆ గుర్తింపు లేదు. ఇన్నాళ్ళు ఈ పార్టీలో చేస్తున్నామంటే మాకు గుర్తింపు లేదు. బట్లపాలెం ఇందిపల్లి కుర్రచాయి అంతా ఒక యువత అంతా ఎంతో దాళం కట్టుకుని చేసాం. ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి ఈ టీడీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా కనీసం ఫోటోకాలు కూడా మాకు లేదు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేకుండా వాళ్ళు బ్యానర్స్ కట్టి కట్టి ఏంటండి మాకు ఈ దౌర్జన్యం? ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. మా ఇందిపల్లి గ్రామంలో కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఏ సమస్య కరెంటు సమస్యలు కానీ బోల్ సమస్యలు ఉన్నాయి. అంతా అభివృద్ధి జరుగుతుంది. మా ఇందిపల్లి గ్రామంలో అయితే ఏమి అభివృద్ధి అనేది లేదు. ప్రతి వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరికి వచ్చి ఏమంటే మీకు ఓట్లు వేసాం, మీరు ఏం చేశారు, మీరు ఏం చేయించున్నారు, మా ఇంటికి రోడ్డు లేదు, మా ఇంటికి కుళాయి లేదు, ఇవే చెప్పుకొస్తున్నారు. మాకు అంతా కూడా ఏది జరగట్లేదు. తర్వాత సొసైటీలు ఇచ్చారు, జనసేనకు అన్నారు, జనసేన ముందు అయిపోయింది అన్నారు, తర్వాత టీడీపీకి అన్నారు, టీడీపీకి ఇచ్చారు సంతోషం. డైరెక్టర్లు లేరు, డైరెక్టర్లు కూడా వాళ్ళే. ఇంకెందుకండి మేము జనసేన కార్యకర్తలుగా మేము చేసేది ఏంటి? ఇంకా మాకంటూ గుర్తింపు లేదా మాకు? ఎందుకండి మేము ఇంకా ఉమ్మడిగా రాజీనామా చేసేద్దాం అనుకుంటున్నాం మేము. ఎందుకండి మీకు ఇంకా గుర్తింపు లేని జనసేన పట్టుకుని ఎందుకు మీకు కూటమి ప్రభుత్వం అన్నారు, అంతా కలిపి వెళ్ళాలన్నారు. ఏ విషయంలో కూడా మాకు పిల్లలు దేనికి కూడా మాకు సంబంధం లేదు, అంతా వాళ్ళే చూసుకుంటారు. ఓ రోడ్డు ఏదైనా వేయాలన్నా ఆ రోడ్లు కూడా లేవనుకోండి, అది కూడా మాకు చెప్పరు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వం గుర్తించి మా జనసేన తరపున మేము అందరికీ బాగా కక్కుకుంటున్నాం. అంతకుమించి ఏం కాదు, అంతా కలిసి వెళ్ళాలని కృషి చేస్తున్నాం. కానీ మాకైతే ఏమీ జరగట్లేదు. మా ఇందిపల్లి గ్రామం బట్లపాలెం గ్రామం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఇంకా మూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉన్నాం మేము. ఎక్కడున్నాం, సిటీకి దగ్గరగా ఉన్నామని ఎవడు అంటలేదు. ఇంకా మా ఊరికి వచ్చినా మీ ఇంటికి వచ్చినా ఏమొచ్చినా ఇదే కాదు, మాకు బోల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మాకు జాగ్రత్తగా చేసి పెడతారని. గ్రామం అండి, అమలాపురం రూరల్ మండలం ఇందిపల్లి గ్రామం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో జనసేన పార్టీని పట్టించుకోవట్లేదు అసలని, ముఖ్యంగా టీడీపీ వారు. ఆ విషయాన్ని మీకు తెలియపరచడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా సొసైటీ విషయంలో మొన్న కొన్ని సొసైటీలు ప్రకటించడం జరిగింది. మా గ్రామంలో జనసేన ఓటింగు సుమారుగా 2000 ఓటింగ్ ఉంటుంది. అలాగే ఆది నుంచి కూడా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడి ముందు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేసుకున్నాం. సర్పంచ్ ఎలక్షన్లో అని, ఎంపీటీసీ ఎలక్షన్లో అని అన్నీ కూడా విజయం సాధించిన ఏకతాటి మీద ఉండి, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా గ్రామం నుంచి సుమారుగా 1500 ఓట్లు మెజార్టీ ఆనందరావు గారికి ఇవ్వడం జరిగింది. అందరికి కలిసికట్టుగా ప్రయాణం చేసాం. వచ్చిన తర్వాత మా జనసేన వారిని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. మన సొసైటీల్లో 10 సొసైటీలు జనసేనకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి మా జనసేన నాయకులు చెప్పడం జరిగింది. కేవలం 9 ఇచ్చి ఆపేశారు. ఇందుపల్లి గ్రామానికి సొసైటీ చైర్మన్ ఇవ్వలేదు. అలాగే పల్లి పండుగ ప్రతి గ్రామంలో కూడా పల్లి పండుగ జరిగింది, శంకుస్థాపనలు జరిగినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. మా గ్రామంలో ఏర్పాటు చేయలేదు. అది కేవలం టీడీపీ వారు ఆపడం జరిగింది. అలాగే ముఖ్యంగా చిన్న విషయాలు కూడా అది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ వారు. ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈరోజు కూడా వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఇటువంటి విషయాల మీద మేము మా జన సైనికులు చాలా ఆవేదన చెంది చాలా బాధపడుతూ మీ విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాం. మేము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.